గో బ్యాక్ మార్వాడి ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ నినాదమే వినిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి రాజకీయమే జరుగుతోంది. అసలు ఒక చిన్న రోడ్ షో గానో లేకపోతే ఒక చిన్న స్వల్ప ఉద్యమంగా ఉన్నటువంటి ఈ గో బ్యాక్ మార్వాడి అనేటువంటి నినాదం ఎందుకు ఇంతలా తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించింది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక మార్వాడి తన కారును వీధి మధ్యలో ఆపాడు మరియు బైక్ పై ఉన్న స్థానిక ఎస్సీ వ్యక్తి అతన్ని కదలమరని హారన్ మోగించాడు. ఇది క్లియర్ చేయడానికి బదులుగా మార్వాడి దిగి దూకుడుగా మారి బైకర్ పై దాడి చేశాడు. ఇది జరిగింది. నిజానికి ఇది జరిగిన తర్వాత పరిణామాలు ఒక్కొక్కటిగా రాజకీయ వైపు అడుగులేశాయి. చాలా పెద్ద గొడవగా ఇది మారిందనే చెప్పుకోవాలి. అయితే ఈ చిన్న ఘర్షణ ఇంత పెద్ద ఒక విషయంగా ఎందుకు మారింది? కేవలం ఒక రోడ్డు ఘర్షణ కేసుగా చూడాల్సిన దీన్ని తెలంగాణలో ఒక ప్రాంతీయ రాజకీయ వివాదంగా ఎవరు మారుస్తున్నారు? ఈ మొత్తం అంశాలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగానే మారాయి. నిజానికి మార్వాడీలు రాష్ట్రం విడిచి వెళ్లాలని చాలా మంది రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. ఇది ఒక తెలంగాణ నినాదంగా తీసుకోమని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా కొన్ని వర్గాలు చేస్తున్నాయి. రాజకీయంగా కూడా చాలా మంది స్పందించాల్సినటువంటి నేపథ్యం కూడా ఖచ్చితంగా ఏర్పడింది ఈ విషయంలో అని చెప్పుకోవాలి. నిజానికి నకిలీ ఉత్పత్తులు అమ్ముతున్నారని లేకపోతే జీఎస్టీ చెల్లించకుండా తప్పించుకుంటున్నారని ఈ విధంగా అనేక విమర్శలు కూడా ఈ మార్వాడీల పైన వినిపిస్తున్నాయి. స్థానిక వ్యాపారులు లేకపోతే స్థానికంగా వ్యాపారాలు చేసుకునేటువంటి చిన్న చిన్న దుకాణదారులు ఈ ఆరోపణలు ప్రధానంగా చేస్తున్నారు. వాళ్ళు రావడం వల్ల మా వ్యాపారాలు చాలా ఎక్కువగా దెబ్బతింటున్నాయి కాబట్టి గో బ్యాక్ మార్వాడి అంటూ స్థానిక వ్యాపారులు కూడా, అంటే తెలంగాణ నేపథ్యం ఉన్నటువంటి వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా బలమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఈ నినాదాన్ని మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి తెలంగాణ ఏర్పడక ముందు ఎక్కువగా తెలంగాణ వాదం ఉండేది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల నుంచి, అంటే మనందరికీ తెలిసిందే, మన రాజ్యాంగం ప్రకారం మన దేశంలో ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలోకి వెళ్ళైనా కానీ వ్యాపారాలు చేసుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా చేసుకోవచ్చు. అంటే మొత్తం కూడా న్యాయంగా లేకపోతే మొత్తం కూడా చట్ట ప్రకారంగానే జరుగుతూ ఉంటుంది. ఎవరు కూడా మా రాష్ట్రానికి రావద్దు లేకపోతే మా రాష్ట్రం నుంచి వెళ్ళిపోండి అనేటువంటి హక్కులు కూడా ఎవరికి ఉండవు. కాకపోతే ఒకవైపు మరాఠా వాదం నడుస్తోంది, మరోవైపు ఇతర రాష్ట్రాల్లో తమిళనాడులో కావచ్చు లేకపోతే కర్ణాటకలో కావచ్చు వాళ్ళ వాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వాదం అసలు ఎందుకు ఉండకూడదు అనేటువంటి తెలంగాణ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని వ్యాపారాలను దెబ్బతీస్తున్నారు కాబట్టి అందుకే మేము వెళ్ళిపోమంటున్నాం, ఎవరిపైనా మాకు కక్షలు లేవనేటువంటి సమాధానం కూడా వాళ్ళు ఇస్తున్నారు. నిజంగానే అది జరుగుతోందా? మనందరికీ తెలుసు, మార్వాడీలు అంటే కేవలం తెలంగాణలో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ వ్యాపారాలు ఉంటుంటాయి. చిన్న చిన్న దుకాణాలు, స్వీట్ షాపులు, లేకపోతే బంగారం వ్యాపారాలు, ఇతర వ్యాపారాలు అన్నీ కూడా దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటూ ఉంటారు. వాస్తవానికి కష్టపడడంలో వాళ్ళు కొంత ముందుంటారనే చెప్పుకోవాలి. అంటే ఇతర వర్గాల కంటే తెల్లవారుజాము నుంచి వాళ్ళ వ్యాపారాలు ప్రారంభించడం కావచ్చు, అర్ధరాత్రి వరకు ఉంచడం కావచ్చు, వాళ్ళ మాటలు అన్నీ కూడా అంటే ఒక పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్గా ఎలా ఉండాలో ఒక మార్వాడిని చూసి నేర్చుకోవాలనేటువంటి ఒక చర్చ కూడా ఎప్పటి నుంచో ఉంటుంది. వాళ్ళంతా బిజినెస్ మైండెడ్గా ఉంటారు. కానీ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు, అసలు ఇతరులకు ఏమి ఇబ్బంది కలిగించలేదు కదా అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం లేవనెత్తుతున్నారు చాలా మంది. అయితే బీఆర్ఎస్ పరోక్షంగా ఈ ఉద్యమానికి మద్దతు ఇస్తోందని, బీజేపీ మార్వాడీలను గుజరాతీలను సపోర్ట్ చేస్తోంది అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. అంటే ముందు నుంచి తెలంగాణ వాదం బీఆర్ఎస్, అదే గతంలో టీఆర్ఎస్ ఎక్కువగా వినిపిస్తూ వస్తోంది. దానికి సంబంధించి ఇప్పుడు ఈ గో బ్యాక్ మార్వాడి నినాదం వెనక, ఉద్యమం వెనక కూడా బీఆర్ఎస్ ఉందనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. మరోవైపు బీజేపీ వాళ్ళేమో అసలు మార్వాడీలు ఏం చేశారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, అసలు దీనంతటికంటే ముందు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఇస్లాముల్ని వెనక్కి పంపాలి కదా, దానికి సంబంధించి ఎవరు ఎందుకు మాట్లాడరు, కేవలం వీళ్ళకి సంబంధించి మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారు, హిందూ మతంలో ఉన్నటువంటి వర్గాలకి సంబంధించి వాళ్ళని విభజించే ప్రయత్నంలో భాగంగా ఇటువంటి ఒక సరికొత్త నినాదాన్ని తీసుకొచ్చారనేది ఒకవైపు బీజేపీ కూడా చెప్తోంది. బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది అగ్రనాయకులు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే కామెంట్ కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి కేవలం ఈ వివాదం మాత్రమే కాదు, రాజకీయంగా కూడా పెద్ద పెద్ద పార్టీల మధ్య కూడా దీనికి సంబంధించి
ఒకరినొకరు విమర్శించుకోవడం, ప్రతి విమర్శలు చేసుకోవడం కూడా జరుగుతూ వస్తోంది. ఇప్పటికే మనకు తెలిసిందే కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది మార్వాడీలను వెనక్కి పంపాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళ వ్యాపారాలేవో వాళ్ళు చేసుకుంటున్నారనేటువంటి వర్షంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా వాళ్ళ గళం వినిపించే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని చోట్ల మార్వాడీలు మరియు స్థానికుల మధ్య ఘర్షణలు అయితే ఇప్పుడు కొంత ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో అయితే అసలు పెద్దగా ఉండేవి కాదు, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకునే వాళ్ళు, ఎవరి జీవన భృతిలో వాళ్ళు ఉండేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు పరిస్థితి కొంత మారిందని చెప్పుకోవాలి. స్థానికంగా ఉండేటువంటి ప్రజలు అదేవిధంగా మార్వాడీల మధ్య కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. ఎందుకంటే ఈ రాజకీయ రంగు పులుముకోవడంతో డెఫినెట్గా ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ మొత్తం అంశాన్ని, మొత్తం పరిస్థితిని నియంత్రించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం కొంత ఇబ్బంది పడుతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఎందుకంటే స్థానికతకి సంబంధించినటువంటి ఉద్యమంగా దీన్ని పరిగణిస్తున్నారు కాబట్టి, మరోవర్ తెలంగాణ వాదంగా దీన్ని ముందుకు తీసుకొచ్చారు కాబట్టి, ఎటూ కూడా అంటే ఒకవైపు మార్వాడీలని పూర్తిగా వెనక్కి వెళ్ళిపోమనేటువంటి ఇది ప్రభుత్వానికి లేదు, లేకపోతే తెలంగాణ వాదాన్ని తోసిపుచ్చేటువంటి ఇది ప్రభుత్వానికి లేదు. కాబట్టి కొంత ప్రభుత్వం ఇరకాటంలో పడిందనేటువంటిది ఖచ్చితంగా చెప్పుకోవాలి. అయితే ఒక సాధారణ రోడ్డు ప్రమాదం కేసు ఇప్పుడు శాంతి భద్రతల సమస్యగా పూర్తిగా మారిపోయింది, విస్తృతంగా ఒక నినాదంగా వ్యాపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది? మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా జోక్యం చేసుకున్నారు. ఈ సమస్య హిందూ ధర్మం మరియు బీజేపీపై దాడి తప్ప మరొకటి కాదు అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. హిందువుల పైన లేకపోతే హిందువుల్లో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీసేందుకే ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ముస్లింలు లేకపోతే వీళ్ళ సపోర్ట్ కూడా వెనక ఉందనేటువంటి విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక రోహింగ్యాలు కూడా తిరిగి వెళ్ళాలని ఒక్కరూ కూడా ఉద్యమం చేయలేదు, ఉధృతం చేయలేదు. అలాంటిది కేవలం మార్వాడీలకు సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు, ఈ మతంలో ఉన్నటువంటి పౌరుల్ని ఇక్కడ బిజినెస్లు లేకపోతే ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి ఎందుకు ఇంతలా ఇబ్బందులు పెడుతున్నారని బీజేపీ కూడా చాలా బలంగా ప్రశ్నిస్తోంది. ఇది మొత్తంగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్, లేకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, లేకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఈ విధంగా రాజకీయ రంగైతే పులుముకుందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. చూడాలి మరి, అంటే అసలు మార్వాడీల విషయంలో ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా? ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఇది పోను పోను చల్లారిపోతుందా, లేకపోతే మరింత ఉధృతంగా మారుతుందా? ఇవన్నీ కూడా ప్రశ్నలే ఇప్పుడు. కానీ మార్వాడీలు మాత్రం వాళ్ళ వ్యాపారాలు ఎక్కడికక్కడ కంటిన్యూ చేసుకుంటున్నారు. కొంతమంది ఫ్లకార్డులు పట్టుకొని మార్వాడీ షాప్స్ ముందు నినాదాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ వాదంగా మారింది. గో బ్యాక్ మార్వాడి అనే నినాదం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇది ఎటువైపు వెళ్తోంది, ఎటు దారి తీస్తుంది అనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకమే. కీప్ వాచింగ్ 4 Sides TV.